సరి చౌదరి గారు, అది పరిస్థితి. ఆ, ఇప్పటికీ కూడా వాళ్ళ స్టాండింగ్ కనపడటం లేదు. ఎలాగూ నిజం చెప్పాలంటే ఇది చాలా అతి ముఖ్యమైన సెషన్, ఇది స్పెషల్ సెషన్. అందులోనూ అతి ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమైనటువంటి ఆ బిల్లులో ఒక సవరణ తీసుకొచ్చేటటువంటి అంశం మీద పెడుతున్నటువంటి సెషన్. అందరు ఎమ్మెల్యేలు ఉండటం అనేది చాలా అత్యవసరం. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ, ఫార్చునేట్లీ ఫర్ యూ, అన్ఫార్చునేట్లీ ఫర్ అస్. మీకేంటంటే ఫార్చునేట్లీ ఇక అసలు మీకేమో అడిగేవాడు ఉండదు కదా, అసలు టైం కూడా వేస్ట్ కాదు. ఎంతమంది ఎస్ అంటారు అనగానే అందరు చేతులు ఎత్తకపోయినా కానీ 164 మీకు ఓటింగ్ పడిపోతుంది, బిల్ పాస్ అయిపోద్ది. ఇదంతా ఫార్మాలిటీ. కానీ ఇప్పుడే మొయినుద్దీన్ గారు చెప్పారని కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే ఆయనకి ఇప్పటికీ కూడా అమరావతి పట్ల సానుకూల వైఖరి లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. కాబట్టి ఈ థ్రెట్ ఎప్పటికైనా అది జగన్మోహన్ రెడ్డి గారి లోపలలోనా లేకపోతే ఫ్యూచర్లో మరో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి భరోసా కల్పించడం కోసం అవ్వచ్చు, లేదంటే అక్కడ రైతుల్లో భరోసా నింపడం కోసం అవ్వచ్చు. అమరావతిలో మీరు పెట్టుబడులు పెడితే రేపు దీన్ని కదిలించే అవకాశం లేదు అనేటటువంటి భరోసా కోసం ఒక చట్టబద్ధంగా ఒక ఫార్మాట్లో వెళుతున్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ 2029లో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయనకు అమరావతి పట్ల ఉన్నటువంటి వైఖరి దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఆయన సఖ్యతగా ఉండి మళ్ళీ అదే పార్లమెంటులో ఏదైతే రేపు బిల్లు పాస్ అవుతుందో చట్టబద్ధత కల్పిస్తూ అలా కాదు ఇలా చేయాలని చెప్పేసి మార్చే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ పాసిబిలిటీ, ఆర్ ఎల్స్ ఇట్స్ నాట్ సచ్ అన్ ఈజీ టాస్క్. ఇప్పుడు అది కూడా జరుగుతుంది అనేది అంత ఈజీ ఏం కాదు. మరి వాళ్ళ వైఖరి అలాగే ఉంది. రేపు సెషన్లో దీని మీద కూడా ఏమైనా డిస్కషన్ పెడతారా? ఈ రకంగా వారి వైఖరి ఏం మారలేదు, ఇలాగే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా ముందుకు వెళుతున్నాం అని చెప్పేసి. సరే చదువు. సురేష్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులు లక్ష్మణ్ గారికి, సైదా అన్నకి అండ్ మన వైసీపీ మిత్రులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ముందుగా మన వైసీపీ మిత్రులు చెప్పిన దానికి ఒక హాఫ్ మినిట్ ఒక చిన్న కౌంటర్ చూసి ఆ తర్వాత నేను రెగ్యులర్ టాపిక్ లోకి వెళ్తానండి. ఇక్కడ మీరు ఇది డెక్కన్ క్రానికల్ హైదరాబాద్ న్యూస్ మీరు చూసినట్లయితే ఓటుకు నోటు కేసు అనేది మే 31, 2015 రోజున స్టార్ట్ అయిందండి. కానీ ఆంధ్రప్రదేశ్ కి అమరావతి అనేది రాజధానిగా నిర్ణయిస్తున్నట్టు ఏప్రిల్ 1వ తారీఖున అమరావతి అనే పేరు కన్ఫర్మ్ చేయడం జరిగింది. 2015 ఏప్రిల్ 1వ తారీఖున. అదే ఏప్రిల్ 23వ తారీఖున గెజెట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చట్టబద్ధత అనేది మనం తీసుకొని రావడానికి ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఏంటనేది ఆల్రెడీ పెద్దలు లక్ష్మణ్ గారు వివరంగానే చెప్పారు. దాంతో పాటుగా ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్లుగా ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే దీనికి ఒక చట్టబద్ధత అనేది కంపల్సరీగా కావాలి. అందులో కూడా ప్రతిసారి ఇది ఆప్షన్ ఉందా, నెక్స్ట్ టైం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమన్నా మార్చే ఛాన్స్ ఉందా అని అంటే ఖచ్చితంగా దానికి కూడా ఆన్సర్ ఆల్రెడీ ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా వరస్ట్ కేసులో కేంద్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మీద, అది కూడా జగన్మోహన్ రెడ్డి పొరపాటున అధికారంలోకి వచ్చి ఆయన మెజారిటీ తోటి పైన గవర్నమెంట్ నడిస్తే ఈయనకు అనుకూలంగా మార్చాలి అని అనుకుంటే తప్ప అమరావతి అనే రాజధానిని ఫ్యూచర్ లో ఎవరు మార్చలేనంత కట్టుదిట్టంగా చేయాలి అని అనేది ఇప్పుడున్న ప్రణాళిక. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మనకి అడిషనల్ సోలిసిటర్ జనరల్ గా కూడా మన కనకమేళ్ళ గారు ఎవరైతే ఉన్నారో ప్రతిసారి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అక్కడ నుంచి క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయటం. అందులో భాగంగా మనం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు డీలిమిటేషన్ అని చెప్పి మూడిటికి 3 రాజధానులని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళటం, హైకోర్టు కూడా ముట్టికాయలు వేయటం, ఆ తర్వాత ఆ కేసు ప్రస్తుతం కూడా
సుప్రీంకోర్టులో కొన్ని వివాదాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని రోజులు టైం ఎందుకు తీసుకుంది అంటే ఈ ఉన్న పెండింగ్ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేయాలి అంటే అసలు గవర్నమెంట్ ఏదన్నా నోటిఫికేషన్ పంపిందా? మామూలుగా ఏంటంటే ఇప్పుడు వరకు దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఒక స్టేట్ కి రాజధాని ఇది అని ఢిల్లీ లెవెల్లో లేదా పార్లమెంట్ లెవెల్లో ఇప్పుడు దాకా ఎప్పుడు నోటిఫికేషన్ అనేది జరగలేదు. కానీ ఇక్కడ మన దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు మన వైసీపీ మిత్రులు చెప్పినట్టు 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయింది, మిగతా 3 సంవత్సరాలు 3 ముక్కలాట ఆడేసి అక్కడ ఉన్న రోడ్లు కూడా తవ్వకాలలో చేసుకొని గ్రావెల్ అమ్ముకున్న ఘనత గత ప్రభుత్వంలో జరిగిన మాట మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా మన అభివృద్ధి అనేది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కనీసం రికగ్నైజ్ చేసే సిచ్యువేషన్ లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ వాళ్ళ నాయకుడు కానీ ఎవరు కూడా లేరు. మీ సిటీ ఛానల్ తరఫున మీరు అన్నట్లుగా మీ రిపోర్టర్ ప్రతి రోజు ఆల్మోస్ట్ రోజుకు ఒక 2 వీడియోలు మినిమం తీసుకొని గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి హైకోర్టు దగ్గర స్లాబ్ ఎలా వేశారు అనే దాని దగ్గర నుంచి ప్రతి రోజు ఎలా వీడియోస్ పెడుతున్నారు అనేది నేను పర్సనల్ గా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా అంత అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా వీళ్ళు దానిని ఆమోదించకపోగా మేము వస్తే మేము నాశనం చేస్తాము అని బాహాటంగా ఏ విధంగా అయితే ఒక నిస్సిగ్గుగా చెప్తున్నారో దాన్ని ఆంధ్రప్రదేశ్ రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు హర్షించే పరిస్థితుల్లో లేదు. అందుకని ఒక సెక్యూరిటీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా త్యాగాలు చేసి ఇదివరకు ఒక 34,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ దాన్ని 1,00,000 ఎకరాల దాకా తీసుకొని వెళ్ళి బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి అని అనుకున్న పరిస్థితుల్లో కూడా రైతులు ముందుకు వచ్చిన పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికంటూ ఒక చట్టబద్ధత ఉండాలి. ఈ చట్టబద్ధత ఉంటేనే రాష్ట్ర రాజధాని అమరావతి అనేది ఫైనల్ గా ఒక గెజిట్ అనేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రావటం, ఆమోదింపజేసిన తర్వాత రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, అన్నిట్లో అప్పుడు దీన్ని ఎవరో కూడా కనీసం టచ్ చేసే సిచ్యువేషన్ లో కూడా ఉండదు అని నేను చెప్పి కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు దృఢ నిశ్చయంతో ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. తర్వాత ప్రస్తుతం అభివృద్ధి అనేది వీళ్ళకి ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. జగన్ గారి రోడ్ మ్యాపే వేరు అని అంటున్నారు. ఏం రోడ్ మ్యాప్ ఇన్ని సంవత్సరాలు చేశారు గత 5 సంవత్సరాల్లో అని అంటే కనీసం అమరావతి రీజియన్ లో బొత్స సత్యనారాయణ గారు లేదా ఇంకా కొంతమంది నాయకులు వచ్చేసి ఇది శ్మశానం అని చెప్పి ఎంత హేళనగా మాట్లాడారండి. ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధించి మనం నూతనంగా నిర్మించుకునే రాజధానిని ఒక శ్మశాన వాటికి తోటి పోల్చిన ఘనత కేవలం ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులకు మాత్రమే చెందుతుంది. ఖచ్చితంగా రాష్ట్రానికి తలమానికంగా అమరావతి అనే రాజధాని చట్టబద్ధత చేయటమే కాకుండా రాబోయే 3 సంవత్సరాల్లో మెజారిటీ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ఒక 60-70% భవనాలు కానీ అక్కడ ఉన్న నిర్మాణ సముదాయాలు కావచ్చు అన్ని కంప్లీట్ చేసే విధంగానే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎవరు కూడా ఇన్ ఫ్యూచర్ ఏ నాయకుడు వచ్చినా కూడా దానిని మార్చే వెసులుబాటు ఏ మాత్రం లేకుండా ఉండడానికే ఇప్పుడు ఈ చట్టబద్ధత అనేది కూడా మనం తీసుకొని రావడం జరుగుతుంది. సురేష్ గారు.